హైదరాబాద్ నుంచి జమ్మూ వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జమ్మూ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఇప్పటికీ కూడా రాలేదని వారు మండిపడుతున్నారు. కనీసం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. తమకు కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. सर फ्लाइट कितना घंटा डिले सर बताओ सर गुड मार्निंग राजेश भाई फ्लाइट कितना ఏం లేదు ఇప్పుడు మనకు స్కోరింగ్ కింద వేయాలంటే ఎవరు చెప్పాలి నీకు చెప్తే సరిపోతుందా आप ऑर्डर कर सकते हो आपके पास जॉब ఏమైంది ఢిల్లీ ఫ్లైట్ आपका नाम क्या है विश्वनाथ सुनील ठीक है गुड सर्विस हैदराबाद ना आपके पास जॉब है सर గగ్గోలు పెడుతుంది सर आपके पास जॉब है कि नहीं है ఆల్రెడీ నేను ఈయనే ఉన్నా. హైదరాబాద్ నుంచి జమ్మూ వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జమ్మూ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఇప్పటికీ కూడా రాలేదని వారు మండిపడుతున్నారు. కనీసం ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. తమకు కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి జమ్మూ వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జమ్మూ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఇప్పటికీ కూడా రాలేదని వారు మండిపడుతున్నారు. కనీసం ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. తమకు కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. सर फ्लाइट कितना घंटा डिले सर बताओ सर గుడ్ మార్నింగ్ రాజేష్ భాయ్ फ्लाइट कितना ఏం లేదు ఇప్పుడు మనకు స్కోరింగ్ కింద వేయాలంటే ఎవరు చెప్పాలి నీకు చెప్తే సరిపోతుందా आप ऑर्डर कर सकते हो आपके पास जॉब ఏమైంది ఢిల్లీ ఫ్లైట్ आपका नाम क्या है विश्वनाथ सुनील ठीक है गुड सर्विस हैदराबाद ना పూర్తిగా కూడా ఆలస్యం కావడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బోర్డింగ్ టైము గేటు అంతా ఇచ్చిన తర్వాత కూడా చివరి మూమెంట్ లో లేట్ డిపాజిట్ అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళందరూ కూడా బయటికి రాలేక లోపల ఉండలేక కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటలకి ఫ్లైట్ కావడంతో కొంతమంది 4 గంటలు 4:30 గంటల నుంచి ఇంటికి చేరుకుని దాదాపుగా 5 గంటల ప్రాంతంలో ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపల ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్తున్నటువంటి ఫ్లైట్ పూర్తిగా కూడా క్యాన్సిల్ చేస్తున్నాము, అలాగే లేట్గా డిపాజిట్ చేస్తామని చెప్పి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పూర్తిగా సైన్ బోర్డ్స్ మీద మాత్రమే లేట్ డిపాజిట్ అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గేట్ నెంబర్ 83 కేటాయించారు, తర్వాత 107 కేటాయించారు, తర్వాత ఇంకా 2-3 గేట్లు మార్చారు. టైమింగ్స్ చూసినట్లయితే ఉదయం 6 గంటల తర్వాత 9:10 అని చెప్పేసి అన్నారు, దాని తర్వాత 10:30 అని చెప్పేసి అన్నారు, తర్వాత 12:10 అని చెప్పేసి అన్నారు, దాని తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే 2:15కి ఫ్లైట్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పారు. సో అది కూడా క్యాన్సిలేషన్ అవుతుందా లేదా అనేది కూడా ఉత్కంఠ అయితే ఉంది. ఆపరేషన్స్ మేనేజర్స్ కావచ్చు, అలాగే గ్రౌండ్ స్టాఫ్ కావచ్చు, ఎవరు కూడా ఫ్లైట్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కాల్ సెంటర్కి ఫోన్ చేసినా కూడా ఆన్సర్ చేయట్లేదు. పూర్తిగా కూడా పెద్దవాళ్ళు, వృద్ధులు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, తీవ్ర ఇక్కట్లేదు పడతామని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఢిల్లీ నుంచి చాలా మంది కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్లైట్లోనే ఉన్నారు. సో వాళ్ళ షెడ్యూల్ అంతా కూడా గందరగోళంలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంటాం, వేరే ఫ్లైట్ బుక్ చేసుకుంటాము, సో రిఫండ్ చేయాలని చెప్పినప్పుడు కూడా లేదు, ఫ్లైట్ మేము అరేంజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సగం మంది ప్రయాణికులు అయితే పూర్తిగా కూడా వాళ్ళు టికెట్ డబ్బులు వదులుకున్నారు, చాలా మంది కూడా వేరే ఆల్టర్నేట్ ఫ్లైట్స్ చూసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఫుల్ ప్యాక్ అయిపోయింది ఈ SG-160 ఫ్లైట్. సో ఇప్పటికైనా ఫ్లైట్ త్వరగా తీసుకురావాలి, ఫ్లైట్ త్వరగా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా యాజమాన్యం వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.